అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగు ఎస్ఏ 1కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొదటి ప్రశ్న, ఆంధ్ర వైభవం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఇదంతా ఆన్సరు. మీకు ఆన్సర్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, కానీ ఎవరికైనా అవసరం పడుతుందేమో అని జస్ట్ అప్లోడ్ చేస్తాను. ఇది కంటిన్యూషన్ ఆన్సర్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆంధ్ర వైభవం కవిని గురించి రాయండి. కొండేపూడి లక్ష్మీనారాయణ గారి గురించి. ఆంధ్ర రాష్ట్రం పాడి పంటలకు నిలయమని ఎలా చెప్పగలవు? ఇది కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్. తర్వాతి ప్రశ్న, వీరగాథలను విన్నప్పుడు నీ రక్తం ఉప్పొంగుతోందని అనడంలో కవి ఉద్దేశం ఏమిటో తెలపండి. తర్వాత మాతృభూమి పాఠ్యభాగ కవితల గురించి రాయండి. పవన నిర్మల ప్రభావతి గారి గురించి. ఇది 2 మార్క్స్ అడగచ్చు. తర్వాత ఎలా అయితే ఈజీగా క్లియర్గా ఉంది ఆన్సరు. మాతృభూమి పాఠ్యభాగ రచయిత్రిని గురించి రాయండి. పవన నిర్మల ప్రభావతి గారి గురించి. రాజారావు రోసయ్యలలో ఎవరి వ్యక్తిత్వం గొప్పది, ఎందుకు? క్వశ్చన్ కూడా 2 మార్క్స్కి. తర్వాత యుద్ధాల వల్ల లాభమా నష్టమా, కారణాలను రాయండి. తర్వాత పెద్ద ప్రశ్నలు, వీరా కుటుంబానికి దేశానికి చేసిన సేవను గురించి రాయండి. చాలాసార్లు అడిగినారమ్మా ఈ క్వశ్చన్. తర్వాత ఇది కూడా ఇంపార్టెంటే. సుధీర్ పద్మజ లేదా వీరా చంద్రమ్మల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి. పద్మజ సుధీర్ మధ్య జరిగిన సంభాషణ. ఇది వీరా చంద్రమ్మల మధ్య జరిగిన సంభాషణ. స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గురించి ప్రశంసిస్తూ రాయండి. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని గురించి పొగుడుతూ రాయాల. చైతన్యమూర్తులు పాఠ్యాంశంలో ఖచ్చితంగా టాపిక్స్లో 2 టాపిక్స్ ఇస్తాడు, రెండిట్లో ఒకటి రాయమంటాడు. గ్యారంటీ క్వశ్చన్స్ 8 మార్క్స్కి. మొదటి ప్రశ్న, సంఘ సంస్కర్త వీరబ్రహ్మం గారి గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఇదంతా ఆయన గురించి సంబంధించిన ఆన్సరు. తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న, జానపద సాహిత్యానికి నేదునూరి గంగాధరం చేసిన సేవలను గురించి రాయండి. అంతా ఆన్సరే. తర్వాత నెక్స్ట్, వడ్డాది పాపయ్య మేటి చిత్రకారుడని ఎలా చెప్పగలవు? మళ్ళీ చెప్తున్నానమ్మా. చైతన్యమూర్తుల్లో ఖచ్చితంగా 2 దాంట్లకు సంబంధించిన టాపిక్స్ ఇస్తాడు, ఒకటి రాయమంటాడు. 8 మార్క్స్ కంపల్సరీ. తర్వాత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలిగా ఫాతిమా చేసిన సేవలను గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, రాగతి పండరి కార్టూనిస్టుగా ఎదిగిన విధానాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇది ఆన్సరు. తర్వాత ఇది కూడా ఆన్సరే. తాడి నాగమ్మ సమాజానికి చేసిన సేవలను గురించి రాయండి. తాడి నాగమ్మ గారి గురించి. తర్వాత నెక్స్ట్, శతక సౌరభంలో మానవుని సద్గుణాలేవి, కాలం విలువైనదని ఎలా చెప్పగలవు? 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి పెద్ద క్వశ్చన్ అమ్మా. నైతిక విలువలు వ్యక్తికి ఎలా తోడ్పడతాయో సొంత మాటల్లో రాయండి. తర్వాత శతక ప్రక్రియ లక్షణాలను గురించి రాయండి. ఇది 2 మార్క్స్కి వచ్చేకి 90% అవకాశం ఉంది.
తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల కలిగే ఫలితాలే. పాఠంలో దానగుణం తెలిపే పద్యం ఉంది కదా, మీ ఊళ్ళో ఉన్న దాతలను గురించి రాయండి. ఇదంతా ఆన్సరేనమ్మా. తర్వాత మీరు చదివిన శతక పద్యం ఆధారంగా మధురంగా యొక్క ప్రాధాన్యతను సమర్థిస్తూ రాయండి. తర్వాత కుతుబ్ మినార్ని చూసినప్పుడు రచయిత పొందిన అనుభూతిని గురించి రాయండి. తర్వాత ఇది ఎప్పుడు అడుగుతూనే ఉంటారు క్వశ్చను. ఈ పాఠంలో ఏం పాఠం ఇది? నాయాత్ర పాఠంలో మీకు నచ్చిన దర్శనీయ స్థలాన్ని గురించి వర్ణిస్తూ 10 వాక్యాలు రాయండి. తాజ్మహల్ గురించి అందమైన ఇష్టమైన ప్రదేశం అని రాస్తూ ఉంటారు. తర్వాత బొలుసు వెంకటరమణయ్య ఉత్తర భారతదేశ యాత్ర చూసిన ప్రదేశాలను గురించి మిత్రునికి లేఖ రాయండి. మిత్రునికి లేఖని హెడ్డింగ్ పెట్టి ఊరి పేరు తేదీ రాసి అంశం రాయాల. అంశం రాసిన తర్వాత ఇట్లు అని రాసి ఎవరైతే రాస్తున్న వాళ్ళ పేరు రాయాల. తర్వాత చిరునామా అంటే మీరు ఎవరికి రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ రాయాల. తర్వాత పాఠ్యభాగ నేపథ్యం, ఏ పాఠ్యభాగం ఇది? సందేశం పాఠ్యభాగ నేపథ్యం గురించి 2 మార్క్స్ అడగచ్చు. తర్వాత కష్టజీవుల శ్రమకు భరతావని రుణపడింది అని అనడంలో కవి భావన ఏమి? తర్వాత ఇవి పెద్ద ప్రశ్నలు. పాఠ్యభాగ సారాంశం, ఏ పాఠ్యభాగం? సందేశం పాఠ్యభాగ సారాంశం. ఓకేనా? ఇదంతా కూడా ఆన్సరేమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర ఆల్రెడీ ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్స్ మాత్రమే నేను మీకు తెలియచేయాలి, కానీ ఏమో ఎవరికైనా అవసరం పడుతుందేమో అనే ఉద్దేశంతోనే నేను ఇదిగానే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్, కష్టజీవుల గురించి కవి పడిన ఆవేదనను పాఠం ఆధారంగా సమర్థిస్తూ రాయండి. ఏం పాఠం? సందేశం అని చెప్తున్నా కదా. తర్వాత ఇది ఆన్సరేమ్మా. 3వ ప్రశ్న, మీ ప్రాంతంలోని శ్రామికుల జీవనం గురించి రాయండి. శ్రామికుల జీవనం గురించి రాయండి. 5వ ప్రశ్న, పైన పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. ఎవరు? సింగమనేని నారాయణ గారి గురించి రాయాల. ఈయనను అనంతపురానికి సంబంధించిన కవి అన. ఈయన అనంతపురం జిల్లాలోని బండమిందపల్లి గ్రామంలో జన్మించినారు. తర్వాత నెక్స్ట్, పాఠ్యభాగ ఉద్దేశం, ఏ పాఠ్యభాగం అంటే పయనం. తర్వాత ఇది ఆన్సర్ కంటిన్యూషన్. కరువు పరిస్థితులను అధిగమించాలంటే ఏం చేయాలో తెలుపుతూ పత్రికకు లేఖ రాయండి. ఫస్ట్ ఊరి పేరు తేదీ, తర్వాత ఏ పత్రికకు రాస్తున్నారు, ఎందుకోసం రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు అని రాసి చిరునామా రాయాల. తర్వాత వ్యవసాయ కూలీలు ఎందుకు వలస పెడతారు. తర్వాత నెక్స్ట్ అమ్మ, పయనం కథను మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఆన్సర్స్ ఉంటాయి, కానీ ఏమో అవసరం పడుతుందేమో అనే ఉద్దేశంతో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఒకటే చోటు ఉంటే బాగా చదువుకుంటారని. తర్వాత రామప్ప మంచితనం ఆధారంగా మీ ఊరి పెద్ద మంచితనం గురించి రాయండి. తర్వాత నెక్స్ట్, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే వ్యక్తులను గురించి ప్రశంసిస్తూ రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.